శ్రీ శివమహాపురాణములో రుద్ర సంహిత సృష్టిఖండంలో నుండి నారదునకు విష్ణు ఉపదేశము తెలుసుకుందాము. సూత మహాముని ఋషులతో ఇలా అంటున్నాడు: మునులారా, ఆ విధంగా నారదుడు శివమాయ మోహితుడై విష్ణువు యొక్క కపట బుద్ధిని గ్రహించి కోపముతో తగిన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో విష్ణులోకానికి వెళ్ళాడు. వెళ్ళి విష్ణువుతో ఇలా నిందావచనాలను పలికాడు: ఓ హరి, నీవు కపటివి, విశ్వమోహనుడవు, పరుల ఉత్సాహాన్ని సహించే గుణము నీలో లేదు. నువ్వు మాయావివి, మలినాశయుడవు. పూర్వం మోహిని రూపములో అసురులకు అమృతం దక్కకుండా చేశావు. క్షీరసాగర మదన సమయములో కాలకూటాన్ని నీలకంఠుడు భక్షించకుండా ఉంటే నీ పీడ లోకాలకు విరగడై ఉండేది. అంతేకాదు, ఆయన నిన్ను స్వతంత్రునిగా నియమించాడు. విప్రుడనైన నన్ను పరిహాసపాత్రుని చేశావు. నీకిది తగని పని. ఇట్టి పని తిరిగి చెయ్యకుండా నీకు తగిన శిక్ష విధిస్తాను. నువ్వు భూలోకంలో మనుష్యుడవై జన్మించి నాలాగే స్త్రీ వ్యామోహంతోనూ వియోగంతోనూ బాధపడతావు. వానరులు నీకు సహాయకారులవుతారు. ఆ జన్మలో తరచుగా అజ్ఞానమోహితుడవై ఉంటావు. విష్ణువు పుట్టుకలేని శివమాయను ప్రశంసించి నారదుని శాపాన్ని రాగద్వేషాదులు లేకుండా స్వీకరించాడు. వెంటనే శివమాయ తొలగింది. నారదుడెప్పటిలాగానే తిరిగి జ్ఞానమూర్తి అయ్యాడు. జ్ఞానోదయం కాగానే పూర్వగాథంతా స్మృతికి వచ్చి పశ్చాత్తాపతప్తుడై తనను తాను నిందించుకొని శివమాయను ప్రశంసించి విష్ణువు పాదాలపై పడి ఇలా అన్నాడు: హే ప్రభో, దుర్బుద్ధితో దుష్టవచనాలు పలికాను, పైగా శపించాను. నాకు నరకం నిశ్చయం. నేను నీకు దాసుణ్ణి. ఈ నరకాన్ని తప్పించుకునే ఉపాయం చెప్పండి. అంత విష్ణువు నారదుని పైకి లేపి శిరస్సు నిమిరి కరుణతో ఇలా అన్నాడు: వత్స, దుఃఖింపకు. నువ్వు నా భక్తులలో శ్రేష్ఠుడవు, నాకిష్టుడవు. నీకు నరకం సంప్రాప్తం కాదు. శివుడు నీకు సర్వమంగళాలను అనుగ్రహిస్తాడు. అంతా శివేచ్ఛయే. ఆయన ఏ పరబ్రహ్మ పరమాత్మ సచ్చిదానంద స్వరూపుడు. ఆయనే త్రిమూర్తుల రూపంలో ఉంటాడు. ఆయన సర్వసాక్షి. నీకు సర్వపాప క్షయము, ముక్తిదాయకము అయిన ఉపాయాన్ని చెబుతాను, విను. నువ్వు సర్వదా శివుని యశస్సుని గానం చెయ్యి. వారణాసి నగరానికి వెళ్ళి విశ్వేశ్వరుణ్ణి సందర్శించు. మృత్యుంజయుణ్ణి గుణగణాలను గానం చెయ్యి. అక్కడ నీకన్నీ శుభాలే కలుగుతాయి. ఆపై నా ఆజ్ఞానుసారంగా బ్రహ్మలోకానికి వెళ్ళి నీ తండ్రి అయిన బ్రహ్మను సందర్శించు. ఆయన నీకు శివమహత్యాన్ని చెప్తాడు. నీ దురితాలన్నీ క్షయమవుతాయి. నారదుడు తండ్రిని ప్రశ్నించుట. మునులతో సూత మహర్షి ఇలా అంటున్నాడు: మునులారా, విష్ణు యొక్క ఉపదేశానుసారంగా నారద మహర్షి భూలోకంలో గల శైవక్షేత్రాలన్నింటినీ ప్రీతితో సందర్శిస్తూ ఆ క్షేత్ర మహిమలను విని పరవశిస్తూ గానం చేస్తూ కాశీనగరానికి వచ్చి చేరాడు. దివ్యజ్ఞాని అయిన నారదుడు భూలోకములోని శివక్షేత్ర దర్శనం చేస్తున్నాడని విని ఆ రుద్రానుయాయు అయిన బ్రాహ్మణులిద్దరూ కాశీక్షేత్రంలో నారదుణ్ణి కలిశారు. కలిసి దేవమునికి తల వంచి నమస్కరించి పాదాలను పట్టుకొని అనుగ్రహంతో శాపవిముక్తిని ప్రసాదించవలసినదని కోరారు. నారదుడు కూడా వారిద్దరి యందు ఆదరం కలవాడై, ఓ మహాదేవానుచరులారా, మీరు సత్పురుషులు, అంతా శివేచ్ఛ. నన్ను కూడా మీరు క్షమించవలసి ఉంటుంది. నా శాపం ఇలా ఫలిస్తుంది. మీరొక మునిశ్రేష్ఠుణ్ణి బిడ్డలై పుట్టి బలశౌర్య ప్రతాప యశో విరోజితులై రాక్షస ప్రభువులవుతారు. శివభక్తులై విష్ణువు చేతిలో హతులవుతారు. తిరిగి మీ లోకాన్ని చేరుకుంటారు అని శాపమోక్షాన్ని అనుగ్రహించాడు. నారదుని ఆదర వాక్కులకు సంతసించి రుద్రానుచారులు తమ స్వస్థానానికి తిరిగి వెళ్లారు. నారదుడు కూడా కాశీనగరంలోని అన్ని స్థలాలను సందర్శించి గంగా తీర స్నాన ఘట్టాలలో తీర్థస్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి సందర్శించి నోరార కీర్తించి పరమానందంతో శివతత్వాన్ని తెలియగోరి బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడు. బ్రహ్మను దర్శించి స్తుతించి శివతత్వాన్ని గుర్చి ఇలా అడిగాడు: హే తండ్రి, నీవు స్రష్టవు. నేను గతములో నీ అనుగ్రహముతో విష్ణు కథలను విన్నాను. ఇప్పుడు శివగాథలను, శివతత్వాన్ని గుర్చి చెప్పండి. శివుడు సర్వవ్యాపకుడవైన కారణంగా నీకు విష్ణువు అనే నామం విఖ్యాతి చెందగలదు. భక్తులకు ఆనందాన్నిస్తావు. ఆ కారణంగా అనేక నామాలు నీకు కలుగుతాయి. నువ్వు దృఢచిత్తంతో తపస్సు చెయ్యి. నీకు కర్తవ్యం బోధపడుతుంది. అనంతరం శివుడు
నిశ్వాసం చేత వేదాన్ని విష్ణువుకిచ్చి అంతర్ధానమయ్యాడు. శివలోకం కూడా అంతర్ధానమైంది. శివాజ్ఞను అనుసరించి అచ్యుతుడు 12,000 దివ్య సంవత్సరాలు కఠోర తపస్సు చేసిన శివ సాక్షాత్కారం కాలేదు. కర్తవ్యమో తెలియలేదు. విష్ణువు సంశయాపన్నుడై ఆదరంతో శివుణ్ణే స్మరిస్తూ కర్తవ్యాన్ని గురించి చింతిస్తుండగా శివుని నుండి సంశయ నివారణార్థం మరల తపశ్చర్యకు పూనుకోవలసింది అని అంతర్వాణి వినవచ్చింది. ఆత్మబోధననుసరించి విష్ణువు పరబ్రహ్మను సంధానంతో ఘోర తపస్సునాచరించాడు. అనేక వేల సంవత్సరాల తర్వాత విష్ణువు ధ్యాన మార్గం నుండి బయటకు వచ్చి శివుని మహిమను స్మరించి ప్రీతిని విస్మయాన్ని పొందాడు. ఆ సమయంలో అత్యంత అద్భుతమైన రీతిలో శివమాయా ప్రభావంచే అతని శరీరం నుండి అనంత జలధారాలు బయటికి వచ్చాయి. స్వర్వము జలమయమైంది. తపస్సుచే పరిశ్రాంతుడైన విష్ణువు మోహితుడై జలాలపైన యోగనిద్రను పొందాడు. శృతి సమ్మతమైన నారాయణ శబ్దం విష్ణువుకు ఆ కారణంగానే కలిగింది. ఆ పురుషుడు తక్కిన ప్రకృతి వికారాలేమీ అప్పుడు లేవు. ఆ సమయంలోనే ఆ పుణ్య పురుషుడిని నుండి వివిధ తత్వాలు వ్యక్తమైనాయి. పురుషుని నుండి ప్రకృతి, ప్రకృతి నుండి మహత్తు, దాని నుండి సత్వరజస్తమో గుణాలు పుట్టాయి. ఈ గుణభేదంచే 3 విధాలైన అహంకారము, దాని నుండి పంచతన్మాత్రాలు, దాని నుండి పంచస్థూలభూతాలు, దాని నుండి పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు పుట్టాయి. నారదా విను. ఆ పుణ్యపురుషుడు ప్రకృతి నుండి పుట్టిన తత్వాలన్నీ జడములే. విష్ణువు ఈ 24 తత్వాలను ఏకం చేసి దానిని శివుని ఇచ్ఛసే తన అంతర్యములో ఉంచుకొని పరబ్రహ్మ స్వరూపమైన జలములపైనే యోగనిద్రా పరవశుడై నిద్రించాడు. తదుపరి వీడియోలో విష్ణు బ్రహ్మల వివాదం, శబ్ద బ్రహ్మ రెండిటి గురించి తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.